ఈయనే మా నిజమైన సబ్స్క్రైబర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అక్కడ 24 రూపీస్ ఉంది, మా దగ్గర 30 రూపీస్ దొబ్బాడు. ఓకే ఏంటి ఇప్పుడు బాగా కవర్ చేసింది ఒకే ఒక్క ప్లేస్. ఆ పార్క్ పేరేంటి? కన్యాకుమారి. ఓకే సో టు we are going to కాణిపాకం. నైట్ ట్రైన్లో తినడానికి సెటప్ ఇదంతానే. పులిహార నీట్గా మా వాళ్ళు ఇడ్లీలు కొనుక్కొని తినేచ్చారంటే పులిహార ఉంది కదరా అని చెప్పాను. 3 గంటల నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు అయింది. ఇంకా కలుపుతున్నాం ఇప్పటికి. రెండు పులిపోలేదా లగేజ్ పెట్టుకుని రెడీగా నుంచున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం క్యాబ్ ఎక్కడికి చెప్తాను కానీ ఇంకా చూడండి ఏం చేస్తున్నాం. టైం లేదు ఫ్రెండ్స్. ఈ గెస్ట్ అపియరెన్స్ వీడి గురించి కూడా క్యాబ్ ఎక్కాక చెప్తాను. కరెక్ట్గా 2 వీక్స్ అయింది మా లాస్ట్ ట్రిప్ కంప్లీట్ అయ్యి. ఇప్పుడు కింద పడి కూడా 2 వీక్స్ అయింది కదా. 2 వీక్స్ అయింది బండి మీద కింద పడి కూడా. అది చిక్కమగళూరులో. అది మాత్రం మర్చిపోలేం. కానీ ఇప్పుడేమో మళ్ళీ డివోషనల్ ట్రిప్. ఎక్కడికంటే వీఆర్ గోయింగ్ టు తిరుపతి. ట్రైన్ ఏమో 7కి డిపార్చర్. ఇప్పుడు ఎంత అయింది? 6:47. ఇంకా 1 అవర్ ఉంది. స్టిల్ మేము టోలిచాకి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. మా ట్రిప్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ప్రస్తుతానికి. ఆయన గురించి ఒక స్టోరీ చెప్పాలి. స్టేషన్కి వెళ్ళాక చెప్తాను. అది పెద్ద స్టోరీ అంటే. ఆయనే స్పెషల్ గెస్ట్. ఎరా ఎక్కడికి వెళ్తారని అడిగారు. తిరుపుతున్నాం అనగానే సరే నేనే వస్తానని ఇప్పుడే జనరల్ టికెట్ తీసుకుని ఎక్కబోతున్నాడు. రాత్రి రూమ్లో చేసుకున్న పులిహార ట్రైన్లో తినేసి మంచిగా కింగ్డమ్ మూవీ చూస్తా తిరుపతి దాటి చిత్తూరు వచ్చేసాం. లెట్స్ గో టు కాణిపాకం. వాడు గుంటూరు కారంలో మహేష్ బాబు తిరిగేస్తాడు కదా గుంటూరుకి హైదరాబాద్కి. తిరిగేస్తున్నాడు. ఇక్కడ స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్ ఉన్నాయి. పర్ హెడ్ 24 రూపీస్ అంట 2 అవర్స్కి విత్ జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ. అక్కడ 24 రూపీస్ ఉంది, మా దగ్గర 30 రూపీస్ దొబ్బాడు. సో నీట్గా ఫ్రెష్ అయ్యి సో ఇప్పుడు ఏదో ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ కాణిపాకం వెళ్ళిపోతాం. ఇప్పుడే ఆటో ఎక్కాము. టెంపుల్కి 300 రూపీస్ అంట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్? 12 కిలోమీటర్స్ ఉంటుందంట. సో నాకు తెలిసి ఒక ½ అవర్లో వెళ్ళిపోతాం. 30 కిలోమీటర్స్ అన్న. 13 కిలోమీటర్స్ మన ఆటో అంకుల్ చెప్పారు. థ్యాంక్స్ అన్న. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. ఆ టైంలో వచ్చాము. దర్శనం లేట్ అవుద్దామో నాకు తెలిసి. మినిమం 2 అవర్స్. ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసి తర్వాత దర్శనానికి వెళ్తాం. శీఘ్ర దర్శనం 100 రూపాయలు. శీఘ్ర దర్శనం 150 రూపాయలు అంట. మనం శీఘ్ర దర్శనానికి వెళ్దాం. అన్నదానం కూడా పెడుతున్నారు. తినేసి వెళ్దాం. అన్ని పడుతున్న ఐటమ్స్ అన్నదాన కార్యక్రమం లడ్డు కూడా పెట్టారు. స్వామివారి ప్రసాదం. అదృష్టం ఉండాలి. దర్శనం అయితే ఇప్పుడే అయింది. చాలా మంచిగా అయింది. దగ్గరగా 1.5 అవర్ పట్టింది దర్శనం అవడానికి. దట్టు ఇది బ్రహ్మోత్సవాల టైం కదా. సో అందుకే కొంచెం లేట్ అయింది. బయట తిందాం అనుకున్నాం కానీ పక్కనే అన్నదానం కూడా పెట్టారు. చాలా బాగుంది అన్నదానం కూడా. అలాగని చెప్పి 2 సార్లు ఎవరన్నా 2 సార్లు వేయించుకుంటారు రైస్. చాలా మంచిగా పెట్టారు. మాకు లడ్డు కూడా ఇచ్చారు. సో లడ్డు తినకుండా దాచుకుని వచ్చేసాడు గ్లాసులు వేసుకున్నాడు. ఇంకా ఇక మా వాళ్ళు ఆడు బయట తిందామని పెట్టాడు. లేకపోతే ఇంత మంచి ప్రసాదం మిస్ అవుతుంది మేము. కానీ ఒక అరగంట లేట్ అవుతుంది అంతే. జస్ట్ అరగంట కోసం బయట తినేద్దాం అన్నారు. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి తిరుపతికి డైరెక్ట్ బస్ ఎక్కేస్తాము. జస్ట్ 60 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. తిరుపతి ఇక్కడ నుంచి మాకు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. బస్సులో ఏదైనా నాన్ స్టాప్ బస్ అంటే ఎక్కేసి కొండ కింద ఏదో రూమ్ తీసుకోవాలి. ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు. యాక్చువల్లీ అంతా అన్ప్లాన్డ్ డివోషనల్ ట్రిప్. బస్సులో అయితే భలే నిద్ర పట్టింది. మామూలుగా కాదు. 1 గంటలో కూడా వేయడేమో. కాణిపాకం టు తిరుపతి
అన్ని స్టేట్ బస్సులో చూడొచ్చు ఇక్కడ. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మా మార్గదర్శి ఎదరు నడుస్తున్నారు బ్లాక్ షర్ట్ వేసుకొని. రూమ్కి తీసుకెళ్తున్నారు. రూమ్ ఎక్కడ ఉందో ఆయనకే తెలుసు. రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి. తీసుకోవాలా